ఇక క్రికెట్ ను అడ్డం పెట్టుకుని భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్ ను ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న ఐసీసీ పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ వివాదం మరో మలుపు తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ షెడ్యూల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 3 ప్రాంతాలను చేర్చింది. నిజానికి పాకిస్తాన్ తో ఆడేది లేదని భారత్ ఎప్పుడో ప్రకటించింది. అయితే పలు దేశాల అభ్యర్థనతో తటస్థ వేదికలపై ఐసీసీ మ్యాచ్ల్లో పాకిస్తాన్ తో ఆడింది. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఆడేది లేదని స్పష్టం చేసింది. తమ వైఖరి మారబోదని, వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడబోమని భారత్ తేల్చి చెప్పింది. దీనితో భారత్ పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్లో పీఓకేలోని ముజఫరాబాద్, స్కర్దు, హుంజా ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. లాహోర్, రావిల్పిండి, కరాచీల్లో టోర్నమెంట్ మ్యాచ్లు నిర్వహించాలని ఇంతకు ముందు అనుకున్నారు. చివరిసారిగా 2017లో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ను ఓడించి పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అయితే పాకిస్తాన్ తీరుపై భారత్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పాక్ వైఖరిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ కూడా తప్పుపట్టింది. పీఓకేలో టూర్ షెడ్యూల్ ను ఒప్పుకునేది లేదని పాకిస్తాన్ కు ఐసీసీ సమాచారం ఇచ్చింది. అయితే రాజకీయాలు, క్రీడలు వేర్వేరంటూ పాకిస్తాన్ సమర్థించుకుంది.